మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. పొదిలి పొగాకు వేలం కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర దక్కకపోవడంతో పొగాకు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు వేలం ప్రక్రియ పూర్తిగా బహిష్కరించి కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. గత 10 రోజులుగా పొదిలి వేలం కేంద్రంలో వ్యాపారులు తీరుపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్కెట్లో అసలే గిట్టుబాటు ధర లేకతో తల్లాడుతుంటే కేంద్రానికి తీసుకొస్తున్న పొగాకు బెల్లలో కేవలం 50% మాత్రమే కొనుగోలు చేస్తూ మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రైతులు ఏం చేయాలో పాలుపోక దిక్కు తోచని స్థితిలో నెట్టబడ్డారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోవడంతో గత వారంలోనే రైతులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో కూడా నిర్వహించారు. మరోవైపు పొగాకు రైతుల పోరాటానికి రాజకీయ మద్దతు కూడా లభిస్తుంది. 2 రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించి రైతులతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని మార్క్ ప్రైస్ ద్వారా కొనుగోలు చేపట్టాలని, వ్యాపారులు సిండికేట్ను అరికట్టి మద్దతు ధర కల్పించాలని వైసీపీ బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పాలకుల నిర్లక్ష్యం, వ్యాపారుల మొండి వైఖరి నడుమున నలిగిపోతున్న పొగాకు రైతులకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.